హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AUTODESK ఛానల్. ఇప్పుడు టాపిక్ అనేది ఏమంటే మనం ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ అనేది ప్లాన్ అనేది హౌస్ ప్లాన్ అనేది గీయడం. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మన వీడియో ఫుల్గా చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నోటిఫికేషన్స్ అనేవి వచ్చేలాగా బెల్ సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో స్టార్ట్ ది వీడియో, డోంట్ స్కిప్. ఇది మనకి ఇలా 2Dలో ఉంటుంది. సో 2D కాబట్టి మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఇప్పుడు యాక్చువల్గా మనము న్యూ ఫైల్ తీసుకున్నాం. సో న్యూ ఫైల్ తీసుకుంటే మనకి ఇలాగా 3Dలో అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం 2Dలో కాబట్టి డ్రా చేసేది ఇక్కడ టాప్ వ్యూ అండ్ ఇక్కడ వచ్చేసి 2D అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వచ్చిన వెంటనే మనకి సో మనం ఇప్పుడు ఫీట్స్ అండ్ ఇంచెస్లో కాబట్టి దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి యూనిట్స్ అంటారు. యూఎన్ ఎంటర్ తర్వాత ఇక్కడ ఆర్కిటెక్చర్ ఇక్కడ వచ్చేసి ఫీట్స్ అండ్ ఇంచెస్ ఓకే కొట్టి నెక్స్ట్ డైమెన్షన్స్ డి ఎంటర్ మాడిఫైస్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైమరీలోకి వచ్చేసి ఇక్కడ ఇంజనీర్ అండ్ ఫీట్స్ అండ్ ఇంచెస్ ఓకే క్లోజ్ చేసేసి నౌ ఇప్పుడు ఎలా మూవ్ చేసినా కూడా ఇక్కడ చూడొచ్చు ఫీట్స్ అండ్ ఇంచెస్ లాగానే కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ రెక్టాంగిల్ తీసుకున్నాము. రెక్టాంగిల్ ఎందుకంటే మనకు బార్డర్ కావాలి కాబట్టి సో డైమెన్షన్స్ కూడా డి అని ఎంటర్ చేస్తే డైమెన్షన్స్ కూడా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు లెంత్ వచ్చేసి 50 ఫీట్స్, విడ్త్ వచ్చేసి 10 ఫీట్స్ అనేది తీసుకుంటున్నాను. సో మనకి ప్లాన్ అయితే ఇలా వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. ఇలా వచ్చేసి 15, ఇలా వచ్చేసి 10. నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి, వాల్ థిక్నెస్ కావాలి. వాల్ థిక్నెస్ వచ్చేసి ఆఫ్సెట్ ఓ ఎంటర్. నౌ ఇక్కడ మనము ఆఫ్సెట్ ఎంటర్ కూడా డైమెన్షన్స్ ఇవ్వచ్చు. నేను వచ్చేసి 6 ఇంచెస్ అనేది ఇస్తున్నాను ఇక్కడ. సో 6 ఇంచెస్ అనేది ఓకే. సో నెక్స్ట్ వన్ ఏం కావాలంటే మనకి ఇక్కడ మనము సింగిల్ బెడ్రూమ్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు మిడిల్లో ఇక్కడ ఒక లైన్ అనేది తీసుకోవాలి. నేను యాక్చువల్గా మీరు డైమెన్షన్స్ కూడా పెట్టి తీసుకోవచ్చు. నేను జస్ట్ యావరేజ్గా తీసుకుంటాను. మీరు కావాలంటే ఖచ్చితంగా పర్టికులర్గా కావాలన్నా కూడా మీరు వాల్యూస్ తీసుకుని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక హాల్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి హాల్లో కూడా ఇక్కడ వాల్ ఉంది కాబట్టి ఇక్కడ వాల్ థిక్నెస్ కూడా ఇవ్వాలి. వాల్ థిక్నెస్ వచ్చేసి నేను 3 ఇంచెస్ ఇద్దాం అనుకుంటున్నా. సో 3 ఇంచెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలి, మనకి డోర్స్ అనేది అప్లై చేయాలి. సో డోర్స్ అనేది అప్లై చేయాలి కాబట్టి లైన్, ఎందుకంటే డోర్స్ అనేది ఎప్పుడైనా కార్నర్లో ఉంటాయి కాబట్టి సో కార్నర్ తీసుకుంటున్నాను. సో అలాగనే దీన్ని ఆఫ్సెట్ చేస్తున్నాను. మనకి డోర్ ఎంత ఉండాలంటే అంత కావాలంటే పెట్టుకోవచ్చు. నేను యాక్చువల్గా 3 ఫీట్స్ పెట్టుకుంటున్నాను. సో 3 ఫీట్స్ మనకి ఎంత కావాలంటే అంత. నెక్స్ట్ వన్ వచ్చేసి అట్లీస్ట్ డోర్ విడ్త్ వచ్చేసి 4 ఫీట్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్ ఫస్ట్ డోర్ ఎంట్రన్స్ కావాలి కాబట్టి ఇక్కడ కూడా డోర్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ కూడా మెయిన్ డోర్ కాబట్టి మనం డెఫినెట్గా ఎంత కాదన్నా ఒక 4 ఫీట్స్ పెట్టుకుంటే చాలా బెస్ట్. మనకి ఇక్కడ ప్లాన్లో కాబట్టి జస్ట్ అప్రాక్సిమేట్లీ వాల్యూస్ కాబట్టి ఇలా చాలా పెద్ద కనపడుతుంది. యాక్చువల్గా మీరు కరెక్ట్ డైమెన్షన్స్ ఇస్తే ఈజీగానే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో అనేది ఈ లైన్స్ అనేది క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే మనకి డోర్ వస్తుంది కాబట్టి ట్రిమ్ అనేది చేయాలి. టిఆర్ ఎంటర్ డబల్ ఎంటర్ అని టైప్ చేయాలి. సో ఇలాగ ట్రిమ్ చేసేయచ్చు. ఇలా ట్రిమ్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా సేమ్ అలాగానే ట్రిమ్ చేసేసి ఓకే. ఇప్పుడు ట్రిమ్ చేసిన తర్వాత మనకి డోర్స్ అనేది గీయాలి కాబట్టి ఎంఎల్ మల్టీ లైన్ అనేసి మనకి ఇక్కడ కమాండ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అవుటర్ ఉంది కాబట్టి మల్టీ లైన్ ఎంటర్. జస్టిఫికేషన్ ఇక్కడ వచ్చేసి బాటమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ కార్నర్ నుంచే మనకి వాల్యూ అనేది స్టార్ట్ అవుతుంది. లైన్ అనేది స్టార్ట్ అయ్యేది ఈ కార్నర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి డోర్ కావాలి కాబట్టి మల్టీ లైన్ ఎంటర్. సో ఇలాగానే ఇక్కడ కూడా ఇప్పుడు డోర్ ఓపెన్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనకి యాంగిల్లో ఉంటుంది కాబట్టి ఇలా ఇక్కడికి వచ్చేసి ఆర్క్ ప్లేస్ లో స్టార్ట్ ఇన్ డైరెక్షన్ కి ఇక్కడికి వచ్చి సో ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. సో సేమ్ మనకి డోర్ ఎలాగైతే ఓపెన్ అవుతుందో అలా షేప్ అనేది మనకి ఇలా వస్తుంది.
సో సేమ్ అలాగనే దీనికి కూడా ఇక్కడ స్టార్టింగ్ చేసి ఇక్కడ ఎండ్ చేసి సో పర్టికులర్గా మనకి యాంగిల్ అనేది వస్తుంది, డోర్ షేప్ కరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఇలాగనేది మనం డోర్స్ గీస్తాము. సో సపోజ్ ఇది బెడ్రూమ్, సో టెక్స్ట్ కూడా రాయొచ్చు మనం ఇలా టెక్స్ట్ ఎంటర్ టైప్ చేస్తే ఓకే బెడ్రూమ్. సో ఇక్కడ డైమెన్షన్స్ చాలా వచ్చింది కాబట్టి సో డోంట్ వరీ, మనము డైమెన్షన్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బెడ్రూమ్ అనేది సైజ్ చాలా పెద్దగా వచ్చింది కాబట్టి మనకి తగ్గించుకోవాలంటే స్కేల్ అనేది యూస్ చేయాలి. సో స్కేల్ అనేది యూస్ చేసిన తర్వాత ఇలా వచ్చిందంటే సపోజ్ 0.3 అలాగా టైప్ చేయొచ్చు. సో సైజ్ మనకి తక్కువ వచ్చింది కాబట్టి సో ఓకే. సో ఇది అలాగనే దీన్ని ఒకేసారిగా ఇంకో హాల్ కూడా కావాలి కాబట్టి కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో కాపీ ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ హాల్ కాదు కాబట్టి బెడ్రూమ్ కాబట్టి సో బెడ్రూమ్ కాదు హాల్. ఓకే హాల్, దిస్ ఆల్సో హాల్ కంప్లీటెడ్. సో మనకి ఇంకా చాలా కూడా ఉన్నాయి. మనము ఇక్కడ ప్రతి ఒక్కటి డైనింగ్ టేబుల్ వేయచ్చు, బెడ్రూమ్ బెడ్ వేయచ్చు, అలాగనే బాత్రూమ్స్ ఎక్విప్మెంట్స్ అవి కూడా పెట్టచ్చు. సో ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టచ్చు. సపోజ్ ఇక్కడ దీనిలో కలర్ కూడా ఇవ్వచ్చు, మనకి ఇలా వచ్చేస్తే ఇలా కలర్లు కూడా ఇవ్వచ్చు. ప్రతి ఒక్కదానికి దీనికనేదే కాదు దేనికైనా కూడా మనకి కలర్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏం కావాలి, జస్ట్ మనకి నెక్స్ట్ ఇంకా అవుటర్ లేయర్స్ కూడా మనము ఇక్కడ కమాండ్స్ అనేది ఇవ్వచ్చు కలర్స్. ఓకే ఇంకా ఇలాగనేది చాలా డిజైన్స్ అనేది చేయొచ్చు. సో ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి.